కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాక్సిక్ నుంచి సెకండ్ సింగిల్ వచ్చిన ఇది కూడా రొమాంటిక్ సాంగే. సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ ఏదొచ్చినా వైలెన్స్, రొమాన్స్ తప్ప మరొకటి ఉండదా? లేడీ డైరెక్టర్ అన్న పేరే గానీ వైలెన్స్, రొమాన్స్ ని ఓ రేంజ్ లో చూపిస్తోందని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. సెకండ్ సింగిల్ ఎలా ఉందో చూసేద్దామా? యష్ కియారా ధ్వనిపై తీసిన తాబాహి సాంగ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈలోగా మరో సాంగ్ తో టాపిక్ ను హీట్ ఎక్కించారు. లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా, పవర్ఫుల్ గా, ఇంతలా ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం నమ్మలేకపోతున్నారు ఆడియన్స్. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకుని టాక్సిక్ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్స్ యష్ తో వర్క్ చేయాలని ఎదురు చూస్తే అసలు ఒక్క హిట్ లేని గీతుకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. వీటన్నింటికి వైలెన్స్, ఇంటిమెసీ సీన్స్ తో సమాధానమిచ్చింది గీతు. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతు మోహన్ దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్ తో యూత్ దృష్టి మొత్తం టాక్సిక్ వైపు మరల్చింది. ఈ లెక్కన ఆగస్టు 26న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న టాక్సిక్ కు ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనిపిస్తున్నా రొమాన్స్, వైలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. టాక్సిక్ లో హీరోయిన్స్ జాతర నెలకొంది. 5 హీరోయిన్స్ నటించారు. నయనతార, కియారా, తారా సుతారియా, హుమా కురేషియాతో పాటు రుక్మిణి వసంత్ కనిపించనుంది. ఇప్పటికే కియారా, తారా సుతారియాపై 2 పాటలు రిలీజ్ చేశారు. ఇక నయనా, రుక్మిణి, హుమా బ్యాలెన్స్ ఉన్నారు. మున్ముందు వచ్చే 3 పాటలు రొమాంటిక్ సాంగ్సేనా? నయనతార, రుక్మిణి వసంత్, హుమా కురేషియాపై ఉంటాయా? ఒక్కోటి ఒక్కో ఐటమ్ సాంగ్. ఒక సినిమాలో ఇన్ని ఐటమ్ సాంగ్సా అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. యష్ తన కెరీర్ మొదట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అమ్మతో కలిసి చూడగలిగిన సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి టాక్సిక్ లో నువ్వు చేసిందేంటి? హై వోల్టేజ్ ఇంటిమెసీ సీన్స్, వైలెన్స్ లో ఎందుకు నటించావు? మాటలకు చేతలకు సంబంధం లేదా అంటూ వస్తున్న విమర్శలకు యష్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి మరి.